ఈసారి దీపావళి పండుగ వ్యాపార రంగంలో సరికొత్త వెలుగులు నింపింది. దేశవ్యాప్తంగా ఏకంగా 6 లక్షల కోట్ల బిజినెస్ జరిగింది. వస్తువులు, వాహనాలు, బంగారం, దుస్తులు ఇలా అన్ని రకాల అమ్మకాలు, కొనుగోళ్లు విశేషంగా చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ విడుదల చేసిన నివేదికలోని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దివ్యల పర్వదినం సందర్భంగా దేశం మొత్తం మీద వస్తువుల విభాగంలో 5,40,000 కోట్ల రూపాయల సేల్స్ జరిగాయి. జీఎస్టీ తగ్గడం, కస్టమర్ల సెంటిమెంట్ పెరగడం మార్కెట్కి బాగా ప్లస్ అయింది. సర్వీసుల విభాగంలో 65,000 కోట్ల క్రయ విక్రయాలు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధానులతో పాటు టైర్ 2, టైర్ 3 సిటీలు సహా 60 ప్రధాన కేంద్రాల వారీగా సర్వే చేసి ఈ రిపోర్టును రూపొందించారు. దివాళీ ఫెస్టివల్ బిజినెస్ లో 85% నాన్ కార్పొరేట్ అండ్ ట్రెడిషనల్ మార్కెట్ల నుంచే జరగడం చెప్పుకోదగ్గ విషయం. దేశీయ సంప్రదాయ దుకాణాల్లోనే సింహభాగం వ్యాపారం జరగడం విశేషం. చిన్న వర్తకులు పుంజుకున్నారు అనడానికి ఇదో నిదర్శనమని నివేదిక పేర్కొంది. గ్రామీణ, పాక్షిక, పట్టణ ప్రాంతాల్లో జరిగిన వాణిజ్యం మొత్తం అమ్మకాల్లో 28% వాటాను దక్కించుకుంది. గ్రోసరీ అండ్ ఎఫ్ఎంసీజీలో 12%, బంగారం ఆభరణాలు 10%, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ 8%, మన్నికైన వినిమయ వస్తువులు 7%, రెడీమేడ్ డ్రెస్సులు 7%, గిఫ్ట్లు 7%, ఇంటి అలంకరణ వస్తువులు 5%, ఫర్నిచర్ అండ్ ఫర్నిషింగ్ 5%, స్వీట్లు మరియు నమ్కిన్స్ 5%, టెక్స్టైల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ 4%, పూజా సామాగ్రి 3%, పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ 3% వాటాలను సొంతం చేసుకున్నాయి. దసరా నుంచి నెల రోజుల్లో 1,00,000కు పైగా కార్లను డెలివరీ చేసినట్లు టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 33% ఎక్కువని తెలిపింది. నందిని బ్రాండ్తో 1,100 మెట్రిక్ టన్నుల మిఠాయిలను అమ్మినట్లు కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ కామర్స్ రంగంలో ఏడాది ప్రాతిపదికన ఆర్డర్లు 24% పెరిగినట్లు యూనికామర్స్ పేర్కొంది.